వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ కరోనాపై శక్తి వంచన లేకుండా శ్రమిస్తుందన్న ప్రధాని ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరిట 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన నరేంద్ర మోడీ తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి నిన్న ఒక్కరోజే 51 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కృష్ణా నీటిని అక్రమంగా తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది అడ్డుకుని తీరుతామని హెచ్చరించిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోవిడ్ నియంత్రణకు ప్రజలంతా క్రమశిక్షణ పాటించాలి ఆత్మకూరులో పరిస్థితిని పర్యవేక్షించిన కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ డీటెయిల్స్ చూస్తే గత 4 నెలలుగా కరోనాతో పోరాడుతున్నామని యావత్ ప్రపంచంతో పాటు భారత్ కూడా శక్తి వంచన లేకుండా శ్రమిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరిట 20 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటించారు. 21వ శతాబ్దం భారత్దేనని ఈ ప్యాకేజీ అండగా మన దేశం మున్ముందు కూడా మరింత మెరుగైన ఆర్థిక పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాజా ప్యాకేజీ భారత్ జీడీపీలో 10% ఉంటుందన్నారు. ఈ మొత్తాన్ని ప్రధానంగా వ్యవసాయం, కార్మికులు, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలపై వెచ్చించనున్నామని, పేదలు, వలస కార్మికులు, కూలీలు, మత్స్యకారులకు ఈ ప్యాకేజీ ఊతమిస్తుందని వివరించారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడిస్తారని మోదీ పేర్కొన్నారు. విపత్తును కూడా భారత్ అవకాశంగా మలుచుకుంటుందని తెలిపారు. ఇప్పుడు భారత్ పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని వివరించారు. निश्चित तौर पर मानव जाति के लिए ये सब कुछ अकल्पनीय है. ये क्राइसिस अभूतपूर्व है, लेकिन थकना, हारना, टूटना, बिखरना मानव को मंजूर नहीं है. सतर्क रहते हुए ऐसी जंग के सभी नियमों का पालन करते हुए अब हमें बचना भी है और आगे बढ़ना भी है. आज जब दुनिया संकट में है, तब हमें अपना संकल्प और मजबूत करना होगा. हमारा संकल्प इस संकट से भी विराट होगा. साथियों, हम पिछली शताब्दी से ही लगातार सुनते आए हैं कि 21वीं सदी हिंदुस्तान की है. हमें कोरोना से पहले की दुनिया को, वैश्विक व्यवस्थाओं को विस्तार से देखने समझने का मौका मिला है. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. నిన్న 51 కొత్త కేసులు వెలుగు చూశాయి. వాటిలో 37 కేసులను జీహెచ్ఎంసీ పరిధిలోనివిగా గుర్తించారు. మరో 14 మంది వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1326కి చేరింది. ఇక నిన్న డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 21 కాగా ఇప్పటి వరకు 822 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మరో 2 కరోనా మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 32కి పెరిగింది. ప్రస్తుతం 472 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం బులెటిన్లో వెల్లడించింది.
కేసీఆర్ ఏపీ కోసం గొప్ప మనసుతో గోదావరి నీళ్లను నాగార్జున సాగర్ కి తీసుకుని వద్దామని తలిస్తే ఏపీ సీఎం జగన్ కృష్ణా నీటిని అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించడం దారుణమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అట్లా చేస్తే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నారని, ఇలాంటి పనులన్నింటినీ ఆపి తీరుతామన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అపెక్స్ కమిటీ తీర్మానం లేకుండా ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయో చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రి ప్రశ్నించారు. ఆనాడు మొదలు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలు తీసుకెళ్లడం, పాలమూరు పట్టించుకోకపోవడం, పోలవరం ప్రాజెక్టు అనేక అంశాలపైన చర్చించి మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు ఆ రోజు అన్ని వదిలిపెట్టుకొని తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించిన చరిత్ర. కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా తెగదంపులు చేసుకొని బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే నా ముఖ్యమని చెప్పినటువంటి వ్యక్తి. కేంద్ర మంత్రి పదవి ఏం కావాలో తీసుకున్నప్పుడు వితౌట్ పోర్ట్ఫోలియో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చరిత్ర. అవసరం వచ్చినప్పుడల్లా పదవులను త్యాగం చేసి బైఎలక్షన్స్ పెట్టి తెలంగాణ యొక్క ప్రయోజనాలు నాకు ముఖ్యం, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని తెలంగాణ పౌరుషాన్ని చాటినటువంటి వ్యక్తి ఇలా నాటి మా నాయకుడు, నేటి ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదు. దేనికైనా సరే మనం ఖచ్చితంగా మనం ఎత్తుపై ఎత్తేసి మన నీళ్ళు మనం కాపాడుకోవాల్సిందని చెప్పి ఇవాళ అంత గట్టిగా చెప్తున్నా కూడా మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడడం, ఎన్ని సంవత్సరాల చరిత్రలో మరి పరిపాలించి పాలమూరుకు తాడానికి లేనటువంటి దుస్థితి తెచ్చినటువంటి పరిస్థితి ఉన్నారు. ఇవాళ అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు చూరాలలో కడితే ఉన్నటువంటి 9 టీఎంసీలలో ఇప్పుడే ఉన్నటువంటి నెట్టంపాడు కానీ కోయిసార్ కానీ అవే మనం నింపుకోలేకపోతున్నాం. వరద లేనప్పుడు కూడా నింపుకోవాలని చెప్పి తుంగభద్ర, కృష్ణ అన్ని కూడా మొత్తం శ్రీశైలంకే పోతాయని చెప్పి శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకోవాలని చెప్పి ఇవాళ ఒక పెద్ద ప్రణాళికలతో ఒకవైపు కర్వేడ కంప్లీట్ అవుతుంది, ఉదండాపూర్ కంప్లీట్ అవుతుంది, లక్ష్మీదేవపల్లికి టెండర్లు పిలవాలి, పనులు వేగవంతం చేయాలని తరుణంలో ఇవాళ ఒక స్నేహపూర్వకంగా ఉందాం. అవసరం అనుకుంటే గోదావరికి తీసుకొచ్చి నాగార్జున సాగర్, శ్రీశైలం చేసి అందరం వాడుకుందామని చెప్పి ఎంతో పెద్ద మనసుతో పక్క రాష్ట్రం వాళ్లకు మంచిగా ఉండి మనం కూడా ప్రయోజనం చేయాలని చెప్పి ఆలోచన చేస్తే ఇలా మాట వరుస కూడా చెప్పకుండా 203 జియో ఇష్యూ చేసి కృష్ణాని తీసుకెళ్తాం, మీరు చూస్తూ ఊరుకోండి అంటే ఇలా ఊరుకునే పరిస్థితి ఎవరూ లేవు. కోవిడ్ నియంత్రణ క్రమశిక్షణను ప్రజలంతా పాటించాలని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ సూచించారు. ఆత్మకూరు రెడ్ జోన్లో పర్యటించిన ఆయన అక్కడ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ కట్టడికి కలిసికట్టుగా యుద్ధం చేయనున్నారన్నారు. కేసు 584కి చేరింది. దీంట్లో ముఖ్యంగా గమనిస్తే నిన్న 17 మంది డిశ్చార్జ్ అయ్యారు. దాంతోపాటు కలిపితే దాదాపు 284 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది దాదాపు 50% డిశ్చార్జ్ అయ్యారు. ఒక 50% యాక్టివ్ కేసెస్లో ఉన్నారు. 16 మంది మరణించడం జరిగింది. అది ఒక 2.7% ఫెటాలిటీ రేటు ఉంది, 50% డిశ్చార్జ్ రేటు ఉంది. సో ఇప్పుడు మనకు కేసెస్ మొత్తం కూడా ఎప్పుడు ఎక్కువ కర్నూలు టౌన్లో, నంద్యాల టౌన్లో వస్తూ ఉండేది. కంప్లీట్గా మనము లాక్డౌన్ చేసిన తర్వాత పూర్తిగా కంటైన్మెంట్ ఆపరేషన్స్ని చాలా స్ట్రిక్ట్గా చేసాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఒక 1 వీక్గా కేసెస్ అనేది తక్కువనే నమోదవుతున్నాయి. ఎందుకంటే మనకు కంటైన్మెంట్ ఆపరేషన్స్ కానీ, హెల్త్ సర్వేలెన్స్ కానీ, టెస్టింగ్ కానీ బాగా పెంచడం జరిగింది. టెస్టింగ్ బాగా పెంచేసి పాజిటివ్ వచ్చిన వెంటనే వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇలా తగ్గుతుందని చెప్పేసి మనం అందరం కూడా
ఎట్టి పరిస్థితుల్లో రిలాక్స్డ్గా ఉండకూడదు. ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా పెరగచ్చు. అది కూడా ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి స్ట్రిక్ట్గా అన్నీ క్లోజ్ చేసాం కాబట్టి కంట్రోల్లో ఉంది. ఒకసారి లాక్డౌన్ అనేది చాలా రోజులకి మనం కొనసాగించలేము. ఒకసారి లాక్డౌన్ లిఫ్ట్ అయితే అందరం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. సో దానిలో ప్రజలందరికీ నేను కోరుతున్నది ఏమంటే దయచేసి కోవిడ్ డిసిప్లిన్ అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది. కోవిడ్ డిసిప్లిన్ అంటే కోవిడ్ సంబంధించిన క్రమశిక్షణ అనేది మనం నేర్చుకోవాలి. కోవిడ్తో సహజీవనం ఉండేలాగా మనము దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికి వెళ్ళినా మన భౌతిక దూరం పాటించడం, ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడం, ఖచ్చితంగా హ్యాండ్ వాష్ కానీ శానిటైజర్ కానీ వాడుకోవడం, ఒక అంగడికి వెళ్ళినా లేకపోతే ఒక బస్సులో వెళ్ళినా కార్లో వెళ్ళినా దూరంగా ఉండడం, సర్కిల్ వేసుకొని ప్రతి ఒక్క షాప్ ఓనర్ కూడా దాన్ని పాటించడం. ఒకవేళ మార్కెట్ ఓపెన్ చేసినా మార్కెట్లో అదే దాన్ని పాటించడం, దూరం పాటించడం, శానిటైజర్ వాడుకోవడం, ఫేస్ మాస్క్ వేసుకోవడం. సో ఈ రకంగా మనం డైలీ దీన్ని చేసుకుంటే ఖచ్చితంగా ఈ కరోనా వ్యాప్తి నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే దీనికి మందు అనేది లేదు. దానికి ఒకే ఒక మందు. ఎంత జాగ్రత్తగా మనం దూరం ఉంటామో, ఎంత జాగ్రత్తగా ఎక్కువ అనవసరంగా బయటకు వెళ్లకుండా ఇంట్లో ఉంటామే అదే మంచిది. అదే దాన్ని ఆత్మకూరు టౌన్లో ఉన్న అందరం కూడా పాటించాలని కోరుతున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ శ్రీనగర్ కాలనీలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను 400 కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని కోరారు. మొత్తం పంపియే ఇక్కడ వాటి కాకుండా లైన్ రాత్రి తీసుకున్నా కదా వెళ్ళమా కాదమ్మా అక్కడ నుంచి రావాలా అమ్మా నీకు ఏం లేదన్నా ఇక్కడ శ్రీనగర్ తెలంగాణ రాజధాని హైదరాబాద్ చాదర్ఘాట్ ప్రాంతం పేనీలు తయారు చేయడంలో ప్రత్యేకత. హైదరాబాద్ దక్కన్లో ఆసిఫ్ జాహీ కాలం నుండి ఒక కుటుంబం పేనీలు తయారు చేస్తుంది. రంజాన్ 5 నెలల ముందు నుండి పేనీలు ఇక్కడ తయారు చేయబడతాయి. ఇతర నెలల్లో వారు పువ్వులు మరియు ఇతర అలంకరణ వస్తువులు తయారు చేసి జీవనం సాగిస్తారు. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో సోయాబీన్ వ్యాపారం బలహీనపడిందని పేనీలు తయారు చేసే అన్వర్ ఖాన్ తెలిపారు. దీంతో ఇప్పుడు పిండి మరియు ఉప్పుతో తయారు చేసినట్లు ఆయన చెప్పారు. ఇలా తయారు చేసిన సోయాబీన్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అమ్ముడవుతుంది
జరుగుతుందని, అయితే ఈ ఏడాది వ్యాపారం చాలా నష్టపోతుందని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. अस्सलामुअलैकुम भाई, चैनल वाले भाई को सलाम। हम हाथ की बनी हुई नंबर की सेवी दाल से हम लगा ये ब्लैक डे की वजह से हम लगा तो अब के साल हम बेकार हो गए। हर डिस्ट्रिक्ट का कारोबार पूरा ख़राब होगा हमारा। जो भी चल रहा है अब शुक्र है अल्लाह का, जो घर पे 2-4 किलो सेवी बिकती थी वो डालने की वजह से माँ बाप की इज्जत रखने जा रहे। हमारे बाप का नाम है सरदार खान, उनके बाप का नाम है वजीर खान, हमारा नाम है अनवर खान, उनके बेटे हैं, हमारे भी बेटे हैं। अब मेरे डिस्ट्रिक्ट का कारोबार हमारा यही वजह से बंद है हमारा। नहीं तो हर साल हमारा गए साल जो कारोबार था ये साल कुछ भी नहीं है। ब्लैक डे की वजह से हमारा हर कारोबार ख़राब होगा। आप जो भी डाल रहे हैं हम लोग 2-4 किलो 5 किलो माँ बाप की इज्जत की वजह से डाल रहे हैं हम लोग। अब जो आया शुक्र है अल्लाह का, बोरे ले ले रहे हैं, खा ले रहे हैं, लेकिन कारोबार हमारा हाल डिस्ट्रिक्ट का ख़राब होगा। यहाँ का भी कारोबार ख़राब ही है, लेकिन हाल डिस्ट्रिक्ट का तो अच्छा था, लेकिन वो भी ख़राब हो रहा। ये ब्लैक डे की वजह से हो रहा हमारे पे, जो भी हो रहा हमारे माँ बाप की वजह से हो रहा। और लॉकडाउन की वजह से पूरा बंद रहने से कहीं पर भी सेवी सप्लाई नहीं हो रही है। तो पहले पूरे डिस्ट्रिक्ट में सप्लाई होती थी, निज़ामबाद, वरंगल, मेदक, संगारेड्डी और तकरीबन पूरा हैदराबाद में भी सप्लाई होती थी हर जगह हर एरिया में। पर अब जो है दुकाना बंद रहने की वजह से पूरा स्टॉक क्या है, अभी तो स्टॉक है भी नहीं और काम भी बंद है। तो जो भी हो रहा थोड़ा बहुत हो रहा, 20 किलो 15 किलो इतना ही छोड़ा। अभी तो बारिश भी तो नहीं हो रही, पर अब लॉकडाउन रहने से कुछ भी काम नहीं चल रहा। और क्या है सो धूप भी बहुत रहने से हमको क्या है मैदा सता रहा, वो वजह से हम काम भी नहीं कर सक रहे। अब जितना भी कर रहे थोड़ा बहुत कर रहे, अब वही चल रहा, डेली कस्टमर के लिए बना रहे, वो भी नहीं तो हम भी नहीं करते थे, ये काम रोक देना पड़ता था। धूप भी तो बहुत है। కాచిగూడ కార్పొరేటర్ ఎక్కల చైతన్య కన్నా ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నాయకులు చెప్పల్ బజార్, లింగంపల్లి, బర్కత్పురాలో కరోనా వైరస్ కట్టడికి ముందస్తు చర్యగా సోడియం హైపోక్లోరైడ్ ద్రవంతో కాలనీలోని శానిటైజేషన్ చేశారు. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ ప్రజలకు అవగాహన కల్పిస్తూ కంటికి కనిపించని వైరస్ కరోనా మనదాకా వస్తుందా అన్న అజాగ్రత్త వద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాలని కాచిగూడ డివిజన్ ప్రజలకు సూచించారు. మరి కొట్టండి, ప్రెషర్ ఇవ్వండి ప్లీజ్, కొంచెం ప్రెషర్ ఇవ్వండి. రైట్ రైట్ అండి, పట్టుకోండి బాబు.
ప్రపంచంలో కరోనా వైరస్ భయపెడుతున్నటువంటి ఈ క్రమంలో భారతదేశంలో రైల్వే పోలీస్ శాఖ నిరుపేద వలస కూలీల నుండి డబ్బులు తీసుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ట్రాక్ గుండా నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రహేమత్ నగర్ డివిజన్లో చైర్మన్ భీమ్రెడ్డి 50 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కన్వీనర్ సతీష్ రెడ్డి, రమాదేవి, మహీందర్ రెడ్డి, ఆయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నేను రెడ్ క్రాస్లో ఈ మధ్యనే జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళు చేసే సేవలు అవన్నీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి దీంట్లో జాయిన్ అయ్యాను. దీని ద్వారా ఈరోజు భీమ్రెడ్డి గారి ఆధ్వర్యంలో, సతీష్ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో నేను ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గ్రాసరీస్ అవన్నీ కూడా ప్యాక్ చేసి ఇక్కడికి వచ్చి ఒక 30 వికెట్స్ దాకా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుపేద వాళ్ళు ఉన్నారు అని చెప్పడం ద్వారా మేము ఇక్కడ ఓం నగర్లోని కార్మికులకు ఇట్లాంటి వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది. మామిడి భీమ్రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్. ఏదైతే కోవిడ్-19లో భాగంగా దేశ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ చేశాయో దాంట్లో భాగంగా ఏదైతే రాష్ట్ర గవర్నర్ గారు తమిళసై గారు మాకు రెడ్ క్రాస్ అధ్యక్షులు వారు పిలుపు మేరకు మేము గత నెల 31 నుంచి మేము నిత్యం అన్నదానం ప్యాకెట్స్, అన్నం భోజన ప్యాకెట్స్ మేము పంచడం జరిగింది. ఆ తర్వాత 900 మందికి రైస్ కిట్లను కూడా మేము అందజేయడం జరిగింది. గాంధీలో చేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా. అదేవిధంగా ఏదైతే కోవిడ్-19లో చేస్తున్నటువంటి రెడ్ క్రాస్ చేస్తున్నటువంటి పని చూసి చాలామంది, చాలా ఎన్జిఓ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. అందులో లయన్స్ క్లబ్ సెక్రటరీ రమాదేవి గారు కూడా వారు జాయిన్ కావడమే కాకుండా కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హుజూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 15 గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 10 లక్షల మేర పశుగ్రాసం అగ్నికి ఆహుతైనట్టు బాధితులు ఆవేదన చెందుతున్నారు.
హైదరాబాద్ కిషన్బాగ్ ప్రాంతంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సయ్యద్ వాసిఫ్ ఆధ్వర్యంలో 400 మందికి బియ్యం సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ మొదలైన రోజు నుండి తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు వారు తెలిపారు. हमारे वॉलंटियर्स की टीम है पूरी जो हमारे साथ काम कर रही है. अस्सलाम वालेकुम, मेरा नाम सैयद वासिफुल्लाह क़ादरी है और मैं किशनबाग का रहने वाला हूँ हैदराबाद में. और तकरीबन आज एक्चुअली पहले शुरू करने से पहले जो भी तारीफ़ है सब अल्लाह ताला के लिए है. सारी बड़ाई अल्लाह ताला की तरफ से है और उसी के लिए है. हम एक कोशिश कर रहे हैं कि आप तक एक खिदमत अल्लाह ताला हमको मौका दिया और हम ये खिदमत करने का अल्लाह ताला की तरफ से एक मौका मिला और हम कोशिश कर रहे हैं कि खिदमत कर सकें. अल्हम्दुलिल्लाह आज ये 24 मार्च से इस काम शुरू हुआ हमारा, जब ये लॉकडाउन का शुरू हुआ सिलसिला. और पिछले वीडियोज़ में भी मैं यही बता रहा था कि हम लोग कोशिश करके जो है ना पहले खाने का किए, फिर उसके बाद हमारा राशन डिस्ट्रीब्यूशन का काम चल रहा है. హుజూరాబాద్ పట్టణంలో నర్సుల దినోత్సవం సందర్భంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశంలో ఉన్న మహమ్మారి కరోనా ప్రభావం చేత నర్సెస్ డే పురస్కరించుకుని ఎలాంటి కార్యక్రమం చేయలేని పరిస్థితి ఉందని, కానీ హుజూరాబాద్ పట్టణం మున్సిపల్ చైర్పర్సన్ రాధికా శ్రీనివాస్, వైస్ చైర్మన్ కోలిపాక నిర్మల, మున్సిపల్ కమిషనర్ జోనా మరియు హుజూరాబాద్ పట్టణం కౌన్సిలర్లు కలిసి ఏరియా హాస్పిటల్లోని నర్సింగ్ స్టాఫ్ ను ఘనంగా సత్కరించారు. వారు కూడా ఇబ్బంది పడదు ఆరోగ్యం కోసం అనేది తన సంకల్పం. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మందపడతల హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దానిని సమర్థవంతంగా ఇక్కడ ఉన్నవారు సూపరింటెండెంట్ గారు కానీ, డాక్టర్స్ కానీ, సిబ్బంది గారు కానీ అందరూ సమిష్టిగా చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా ఇక్కడ చేయడం ఒక గొప్ప విషయం. 100 పడకలు హాస్పిటల్లో నిండినాయి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందరికీ ధన్యవాదాలు. ముందుగా సూపరింటెండెంట్ గారికి మరి మా కౌన్సిల్ తరఫున సన్మానం జరుగుతుంది. కౌన్సిలర్లు అందరూ కలిసి సూపరింటెండెంట్ గారికి సన్మానించారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్ వర్కర్లకు మున్సిపాలిటీ ఆఫీస్ నందు ప్రముఖ వైద్యులు, ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కోట రాంబాబు ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధిర మున్సిపాలిటీలో కరోనా కట్టడి చేసేందుకు పోలీస్, వైద్య, మీడియా మరియు మున్సిపాలిటీ సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. మనందరికీ తెలుసు, గడిచిన 1.5-2 నెలల నుంచి కూడా ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్తో వణికిపోతున్నటువంటి పరిస్థితి. భారతదేశం కూడా దానికి అతీతం కాకుండా వేల సంఖ్యలో ప్రజలు దీని ప్రభావానికి గురి కావడం, చాలామంది చనిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ యొక్క వ్యాధి నియంత్రణ కొరకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరికన్నా ముందుగానే దీని యొక్క కట్టడి కోసం లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. అంతేకాకుండా అన్ని డిపార్ట్మెంట్లు, అంటే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ కరోనాపై శక్తి వంచన లేకుండా శ్రమిస్తుందన్న ప్రధాని. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన నరేంద్ర మోడీ. తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి. నిన్న ఒక్కరోజే 51 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు. కృష్ణా నీటిని అక్రమంగా తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అడ్డుకుని తీరుతామని హెచ్చరించిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కోవిడ్ నియంత్రణకు ప్రజలంతా క్రమశిక్షణ పాటించాలి. ఆత్మకూరులో పరిస్థితిని పర్యవేక్షించిన కర్నూలు కలెక్టర్ వీరపాండియన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.